శ్రద్ధగా వినండి, 10 మందికి చెప్పండి. మొదటి మెట్టు మీద సాక్షాత్తు కుమారస్వామి సనత్ కుమారుడు అనేటువంటి ఒక పేరుతోటి మొదటి మెట్టు మీద మొదటి మెట్టు రూపంలో ఉన్నాడు. రెండవ మెట్టు మీద పరమేశ్వరుడు తనలో ఉండేటువంటి ఒక అంశని రుద్రదేవతగా రెండవ మెట్టు మీద కూర్చోబెట్టాడు, రెండవ మెట్టు రూపంలో ఉన్నాడు. మూడవ మెట్టు మీద సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ కనకదుర్గాదేవి మేఘశ్యామ అనేటువంటి మరొక పేరుతో మూడవ మెట్టు మీద కొలువై ఉంది. నాలుగవ మెట్టు మీద మరలా పరమేశ్వరుడి యొక్క ప్రతిరూపము గురువుగా పూజించేటువంటి దక్షిణామూర్తి నాలుగవ మెట్టు రూపంలో ఉన్నాడు. ఐదవ మెట్టు మీద హయగ్రీవుడు కొలువై ఉన్నాడు. ఆరవ మెట్టు మీద సాక్షాత్తు నాగేంద్రుడు. ఈ